మూడు మాటలు సిలువపై పలికినవి సంపూర్ణమైనది. కానీ ఆ మాటలు ముగింపు కాదేమో, అవి నీ ఆరంభమైతే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శుభ శుక్రవారం, వేదన యొక్క రోజు, త్యాగము యొక్క రోజు, అపారమైన ప్రేమ యొక్క రోజు. మన ప్రభువైన యేసుక్రీస్తు కొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. అది ఆయన చేసిన తప్పుకు కాదు, నీపై ప్రేమ ఉన్నందుకు, నీపై నాపై ఆయన మన పాపములన్నీ మోసి ఆయన అవమానపరచబడ్డాడు. ఈరోజుకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అప్పుడు యేసు ఆ పానము స్వీకరించి సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సిలువ కేవలం ఒక గుర్తు కాదు, అది బాధ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొట్టబడ్డాడు, ఆయన శరీరం విరిగిపోయింది, ఆయన శక్తి తరిగిపోయింది. సిలువ వైపు వేసిన ప్రతి అడుగు వేదనతో పడింది. ఆయన ఆగలేదు. ఎందుకంటే నీ కోసం, నా కోసం ఆయన సిలువను ఎంచుకున్నాడు. అది ఆయనకు అన్నీ కోల్పోయేది చేస్తుందని తెలిసినా కూడా ఆయన ఆ మార్గాన్నే ఎంచుకున్నాడు. ఎందుకంటే ప్రియులారా, మన పాపములన్నిటినీ ఆయన కొనుపోబడి నిన్ను కూడా ఆయన మాదిరికరంగా జీవించమని సెలవిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ఒకసారి పరీక్ష చేసుకుందాం. యేసు కేవలం సిలువను మోయలేదు, పాపాన్ని మోసాడు. నీ పాపము, నా పాపము, లోకమంతటి పాపము. ఆ క్షణంలో ఆయన దేవుని నుండి వేరుపడిన భావాన్ని అనుభవించాడు. మనకు దేవునితో సంబంధం రావటానికి ఆయన నీ స్థానంలో నిలబడ్డాడు, నీవు ఆయన స్థానంలో నిలబడటానికి. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. నా కోసం దేవుడు ఇన్ని చేశాడు, మరి నేను దేవుని కోసం ఏం చేద్దాము అని. కాబట్టి ఆయన అంటున్నాడు, నీవు నాకన్నిటిని మోయక్కర్లేదు, కేవలం నా యొక్క ప్రేమను, నేను ఉన్నట్టు మాదిరికరంగా దేవుని ఎడల భయభక్తులు కలిగిన బిడ్డగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నీవు ఆలోచించమని దేవుని నామంలో అడుగుచున్నాము. ఆయన దిగి వచ్చేవాడు కాదు, ఆయన నిలిచాడు. ఆయన గొల్లు పట్టుకొనలేదు, ప్రేమ పట్టుకున్నాడు. అది ప్రేమ కాదు, సంపూర్ణమైనది. అంటే విక్టరీ టోన్తో చెప్తున్నాడు. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణమైనప్పుడు ఆయన ఓడిపోలేదు, ఆయన విజయాన్ని ప్రకటించాడు. అంటే ఆయన మన కోసం ఓడిపోయినట్టున్న పాపాన్ని జయించబడింది, రుణము తీర్చబడింది, రక్షణ ద్వారా మార్గము తెరచబడింది. సిలువ ఒక ముగింపు కాదు, అది ఒక విజయం. నీ కోసము ఆయన సిలువ వలన నీవు క్షమించబడ్డావు, నేను క్షమించబడ్డాను. నువ్వు ప్రేమించబడ్డావు, నేను ప్రేమించబడ్డాను. నీవు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డాను. నీ గతము ఏదైనా సరే, నీ తప్పులు ఎంతవైనా సరే, కృప నీకు అందుబాటులో ఉంది. నీ గతము క్షమించబడింది, నీ భవిష్యత్తు విమోచించబడింది. కాబట్టి ఈ రాత్రికాల సమయములో ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకోమని దేవుని నామంలో మిమ్మల్ని అడుగుచున్నాను. ప్రియులారా, ఈ వాక్యము దీవించులాగున మనము ప్రార్థించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు మేము సిలువ దగ్గర నిలబడి నీ ప్రేమను చూసి ఆశ్చర్యపోతున్నాము దేవా. నీవు బాధపడ్డావు, నీ రక్తము కార్చావు, నీవు అన్నీ ఇచ్చావు నా కోసము దేవా. ప్రభువా, నేను అర్హుణ్ణి కాదు, కానీ నేను నిన్ను స్వీకరిస్తున్నాను. నా పాపములను క్షమించుము, నా హృదయాన్ని శుద్ధి చేయము, నన్ను కొత్తవాడిగా చేయము. సిలువను ఎప్పుడు తేలికగా తీసుకోకుండా ఉండేలా సహాయము దయచేయము దేవా. నిన్ను గౌరవించే జీవితాన్ని నడిపించుము. నేను బలహీనంగా ఉన్నప్పుడు నీ బలము గుర్తు చేయము, నేను తప్పిపోయినప్పుడు నీ త్యాగము గుర్తు చేయము. ఈరోజు అన్నిటినీ నీకు అప్పగిస్తున్నాను దేవా. నా గతము, నా బాధ, నా భవిష్యత్తు అన్నీ నీదే ప్రభువా. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మేము ఈ వాక్యాన్ని వింటుండగా దేవా, వింటున్న వారికి ఉన్న అవసరతలు ఏమిటో తెలుసున్నాయన ప్రభువా. వారు కూడా ఈ వాక్యాన్ని ఎదిగి నిన్ను నమ్ముకొని
వారి గతం ఏ స్థితిలో ఉన్నా కూడా ఈరోజైనా మారు మనసు పొందే భాగ్యం దయచేయమని ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరముగా మీ హృదయాన్ని తాకితే ఇక్కడే ఆగిపోకండి. ఈ వాక్యాన్ని విని ఒకసారి ఈ వీడియోను లైక్ చేసి ఇతరులతో షేర్ చేసుకొని ఇలాంటి సందేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని దేవుని నామములో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.